భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న దివంగత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నేడు 9వ వర్ధంతి జూలై 27, 2015న స్వర్గస్థులైనారు. వారిని స్మరించుకుందాం. 1962లో ఆయన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రాలో చేరాడు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్షల్లోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయటంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశపు 3 అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్నతో పాటు కనీసం 30 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందిన వ్యక్తి డాక్టర్ కలాం. 2002 జూలై 18న బ్రహ్మాండమైన మెజార్టీతో భారత రాష్ట్రపతిగా తొలిసారిగా ఒక శాస్త్రవేత్త భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడం కలాంకు లభించిన విశిష్ట గౌరవం. చరిత్రలో చిరస్మరుడుగా నిలుస్తారు.